కేసీఆర్ పర్ఫెక్ట్ కాదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ ప్రజలను ఎంచుకున్నారు. ఈ రెండింటిని పోల్చుకుంటే రానున్న పరిస్థితిలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మా విలేజ్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం ఈ రోడ్లు నిదర్శనం. ఇంతవరకు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, శ్మశాన వాటిక కానీ ప్రతి ఒక్క భవనాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం జీరో. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం గుర్జకుంట అనే గ్రామంలో ఉన్నాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. రిజర్వేషన్లు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. మన స్థానిక జనం ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అటు కాంగ్రెసా, లేదంటే బీఆర్ఎస్ఆ, లేదంటే బీజేపీ? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. లోకల్ పల్స్ కోసం మనం ఎక్స్క్లూజివ్గా పల్లవి టీవీ ఈ విలేజ్కి వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ గ్రామస్తున్నారు. నమస్తే, ఏం పేరు? మీ పేరు? నా పేరు కాశెట్టి పాండు. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ పార్టీ వైపు ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, ఏంటి? అంటే పార్టీ విషయం టాపిక్ సంబంధించి లోకల్ బాడీ మెయిన్ థింగ్ దీని మీద ఎక్స్పెక్టేషన్ ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే లోకల్ బాడీ విషయంలో సర్పంచ్ ఎంపీటీసీలు అనేది వే ఆఫ్ క్యాండిడేట్ని బట్టి డిపెండింగ్ అవుతుంది. కాబట్టి ఇలా లోకల్ బాడీ విషయంలో పార్టీతో సంబంధం లేదు. జెడ్పీటీసీ ఉంటుంది, పార్టీ గుర్తు మీదే ఉంటుంది కదా, లేకుంటే నెంబర్ ఆఫ్ ఎంపీపీలు లేదంటే నెంబర్ ఆఫ్ జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్, ఇదంతా పార్టీలు అయినాయి కదా. అయితే జెడ్పీటీసీ కానీ ఆ పై స్థాయి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డిపెండింగ్ ఆన్ పార్టీ. అంటే బిలో అంటే మన ఏదైతే ఎంపీటీసీ సర్పంచ్లు ఉన్నాయో ఇవి మాత్రమే డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, అంటే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎట్లా ఉంది మీ దగ్గర? ఎట్లా ఉంది? మీ గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 ఏళ్ళు దాటింది. గ్రామంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, లేదంటే పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలు ఎటువైపు ఉన్నారు? అయితే ఏది కానీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవకతవకలు ఉన్నాయి, ఆ అభివృద్ధి అనేది కుంటుపడ్డది. కాబట్టి రానున్న ఎలక్షన్ సంబంధించి కేసీఆర్ను గద్దె దింపుదామన్న ఆలోచన ప్రకారమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి, అంటే ఆల్టర్నేట్ విషయంలో అంటే కేసీఆర్ మోసం చేస్తుండు, అంటే కేసీఆర్ పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఆల్టర్నేట్ విషయంలో ఏ గవర్నమెంట్ ఉందని ఆలోచించి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ ప్రజలను ఎంచుకున్నారు. నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చారు. కాబట్టి ఈ రెండింటిని పోల్చుకుంటే రానున్న పరిస్థితిలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏది కానీ అభివృద్ధి విషయంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో ఆయన సొంతంగా కేసీఆర్ ఇల్లు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఫేక్ క్రియేట్ చేసుకొని ఆయన అభివృద్ధి అనేది అక్కడి వరకు మాత్రమే అయిపోయింది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కూడా ఫుల్ ప్లేజ్గా అందరికీ ఇవ్వలేకపోయినారు. కాబట్టి అక్కడ ఫెయిల్ అవడం వల్ల కేసీఆర్నే గద్దె దించిన ప్రజలు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో ఓన్లీ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళకు తెలిసిన పర్సన్లకు మాత్రమే కానీ డబ్బులు తీసుకుని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లే పోతాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ గవర్నమెంట్ తుడుచుకుపోవడానికి కారణం ఏందో లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ 2 సంవత్సరాలే, 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఎందుకు పెడతలేరు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆయన సీటుకు ఎసరు పెడతారన్న ఆలోచన ప్రకారం ఇన్ని రోజులు పెట్టకున్నాడు. ఇప్పుడు కూడా ఆయనంతలో ఆయననే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు, ఆయనంతలో ఆయననే కేసుకు పంపిస్తున్నట్టు, ఆయనంతలో ఆయననే ఏదో ఒక ప్రలోభాలకు, ఎందుకంటే రాష్ట్రంలో హడావిడి జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎన్నికల హడావిడి జరుగుతుంది అని ప్రజలకందరికీ తెలుసుకుందామన్న ఆలోచన ప్రకారం ఉన్నారు. కాబట్టి నిన్న ఆల్రెడీ సిద్దిపేట జిల్లా రిజర్వేషన్ ప్రక్రియ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నిన్ననే ఆయన తెలిసిన పర్సన్లతోనే కేసు వేయించింది. బీఆర్ఎస్ వ్యక్తి అంటున్నారు మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అంటే కాంగ్రెస్ సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పర్సన్లతో వేయిస్తారు. ఈ పార్టీలో కోవట్లు ఆ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో కోవట్లు ఈ పార్టీలో ఉంటారు. ఈయన అనుచరుడే అలా వేయించవచ్చు కదా, మనం గట్ల ఎందుకు అనుకుంటాం? కాబట్టి ఎట్లా మీ గ్రామంలో ఎట్లా సమస్యలు? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ గ్రామంలో గ్రామ పాలన ఎట్లా ఉంది? మాది చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా, జనగామ నియోజకవర్గం. మాది గుర్జకుంట గ్రామం. మా గ్రామంలో గత 5-10 సంవత్సరాల నుండి అభివృద్ధి అనేది కుంటుపడ్డది. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నాడో అభివృద్ధి చేసే నిధులు ఉన్నాయి.
ఈ నిధులు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యది, ఏ ప్రభుత్వం సంబంధించి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ 14th 15th ఫైనాన్స్ కిందనే వస్తాయి. ఇప్పుడు కూడా ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి చేసే కరెక్ట్ పర్సన్స్, చదువుకున్న నాలెడ్జ్ పర్సన్స్ లేరు కాబట్టి మా విలేజ్ అభివృద్ధి అనేది కుంటుపడ్డది. ఎందుకంటే రానున్న ఎలక్షన్లో మా విలేజ్ పర్పస్లో ఒక చదువుకున్న క్యాండిడేటు నిలబెట్టుకొని గెలిపించుకుంటే మా విలేజ్ అభివృద్ధి చెందుకోవడానికి కారణం ఉంటుంది. కాబట్టి మా విలేజ్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం ఈ రోడ్లు నిదర్శనం. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎటువైపు ఉండే అవకాశం ఉంది? అంత ప్రజలంతా ఏం ఆలోచిస్తున్నారు? లోకల్ బాడీ ఇంతకుముందుకే ఒకసారి చెప్పిన, లోకల్ బాడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సంబంధించి లోకల్ బాడీ విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీ ఎలక్షన్స్ ఒక 50% వాళ్ళు వచ్చారు, 50% బీజేపీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా డిపెండింగ్ ఆన్ నెక్స్ట్ పార్టీ బేస్లో చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కొద్దిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటితో ఒక 50% పోల్చుకుంటే ఇంకొక 50% క్యాండిడేట్ డిపెండింగ్ ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ విషయంలో డిపెండింగ్ టు సపోర్టింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లలో కూడా 1,90,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఇంతవరకు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, శ్మశాన వాటిక కానీ ప్రతి ఒక్క భవనాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం జీరో. మళ్ళీ ఎందుకు ఈ విషయం జనాలకు చెప్పడంలో, జనాలకు తీసుకుపోవడంలో మీరు ఎక్కడ ఫెయిల్ అవుతారు? మన అధికారం లేదు ఇక్కడ, బీజేపీ అధికారం లేదు కాబట్టి ఎంత చెప్పినా నమ్మేటట్టు లేదు ప్రజలు. ఇటు ఒకసారి అధికారం వస్తే తెలుస్తుంది ఎంత అభివృద్ధి అవుతుందో. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తా ఉన్నారా? బీజేపీ పోటీ చేస్తా ఉందా? మీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఖచ్చితంగా విశ్వసిస్తారు ప్రజలు. ఎట్లా చెప్తాను? ఒకసారి కాంగ్రెస్ నమ్మిరు, ఒకసారి బీఆర్ఎస్ నమ్మిరు. ప్రజలు ఇప్పుడు ఒక్కసారి బీజేపీ నమ్మదామని అందరూ ఆలోచన మీద ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ పర్ఫెక్ట్ కాదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ ప్రజలను ఎంచుకున్నారు. ఈ రెండింటిని పోల్చుకుంటే రానున్న పరిస్థితిలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మా విలేజ్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం ఈ రోడ్లు నిదర్శనం. ఇంతవరకు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, శ్మశాన వాటిక కానీ ప్రతి ఒక్క భవనాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం జీరో.